ఇర్మియా గ్రంథం పాత నిబంధనలో ఇర్మియా గ్రంథం కొన్ని పుస్తకాలలో 633వ పేజీ 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4 వచనాలు మార్చి చదువు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి 4 వచనాలు మనం మార్చి చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలాన మిమ్మల్ని నివసింపచేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. మూడవ వచనాన్ని మనందరం కలిసి మరోసారి చదువుకుందాం. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయను మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభు యొక్క ప్రత్యక్షతను అనుభవించుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ఇర్మియా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలలో ఒక ప్రవక్త. ఇశ్రాయేలుకు చాలా కాలము వరకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించినటువంటి వాడు. చిన్న వయసులోనే దేవుని యొక్క ప్రత్యక్షత ఇర్మియా పొందాడు, పిలుపు నొందాడు. ఇర్మియా యవ్వన కాలానికి తన పిలుపును నిశ్చయం చేసుకొని ప్రభు యొక్క పనిని ఆయన ఆరంభించాడు. ఇర్మియా ఒక కన్నీటి ప్రవక్త. ఎన్ని పర్యాయాలు దేవుని వాక్యాన్ని చెప్పినప్పటికీ కూడా ఇశ్రాయేలీయులు అనేకులు కూడా మార్పు చెందక మరి దేవుని యొక్క కోపానికి, శిక్షకు పాత్రులుగా తమను తాము చేసుకున్నారు. ఇర్మియా చెర ముందు ప్రకటించాడు. చెరలోకి వెళ్ళిపోయిన యూదులు లేదా ఇశ్రాయేలీయులు తమ తప్పిదాన్ని తెలుసుకోలేకపోయారు. ప్రియులారా, ఈనాడు మనం మన ఆధ్యాత్మిక జీవితంలో ఆనాటి ఇశ్రాయేలు వలె ప్రవర్తింపకూడదనేదే దేవుని యొక్క సంకల్పం. అందుకే అవన్నీ ఆయన గ్రంథస్థం చేసి మన ముందుకు తీసుకొచ్చాడు. మనం చదువుకున్నటువంటి లేఖనంలో మూల వాక్యంగా ఈ దినం దేవుడిచ్చే సందేశాన్ని మనం గ్రహిద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మీ మార్గములను
నాతో చెప్పండి అందరూను. మీ మార్గములను, గట్టిగా చెప్పండి. మీ మార్గములను, క్రియలను దిద్దుకొనుడి. చాలండి. ఈరోజు మానవాలే కాదు, దేవుని బిడ్డలైన వారందరూ కూడా దేవుని యొక్క సందేశాన్ని గుర్తించుకోవాలి. ఏంటంటే దిద్దుకొనుడి అంటూ ఉన్నాడు. సకల మానవులతో ఆయన చెప్తున్నాడు, మీ మార్గాలను దిద్దుకోండి, మీ క్రియలను దిద్దుకోండి అంటూ ఉన్నాడు. అంతేకాదు దేవుని పిల్లలైన వారితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలంటే రక్షణ పొంది వాక్యము వలన వెలిగింపబడిన వారందరితో ఆయన అంటున్నాడు, మీ మార్గములను, క్రియలను దిద్దుకొనుడి అంటూ ఉన్నాడు. మరి ఒక సహోదరుడికి వివాహమైన తర్వాత ఇంటిల్లిపాది అందరూ కూడా కూర్చొని వారు అక్కడ తీసుకున్న ఫోటోలను, వీడియోలను చూస్తూ ఉన్నారు. టీవీలో వీడియో చూస్తూ ఉంటుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పెళ్లి కుమారుని దగ్గరికి వచ్చి చెవిలో చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారో అర్థం కావట్లేగా ఆయనకు చెప్తూ ఉన్నారు. ఇంటిల్లిపాదంతా వీడియో చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, పెళ్ళికి వచ్చినటువంటి 100 మందిలో 90 మంది కూడా ఆయన చెవి దగ్గరికి వచ్చి ఏదో చెప్తా వెళ్ళిపోతా ఉన్నారు. అప్పుడు ఆయన అడిగారు ఈ వీడియో చూసిన తర్వాత ఇంటి వాళ్ళు, ఏమైందయ్యా, ఊరికే ప్రతి ఒక్కరు వచ్చి నీ చెవిలో ఏదో చెప్పి వెళ్ళిపోతున్నారు, ఏంటి అని అడిగారు. ఆయన ఏమన్నాడంటే, వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్పారయ్యా అంటే, నువ్వు పాయింట్ జిబ్బేయడం మర్చిపోయావు, జిబ్బేసుకో అని చెప్పారండి. ఒక్కరు చెప్పినప్పుడే జిబ్బేసుకున్నాడు అనుకోండి, 90 మంది చెప్పడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. 90 మంది చెప్పినా కూడా ఆయన జిబ్బేసుకోలేదు. అందువల్ల వీడియోలో అది అలాగే ప్రింట్ అయ్యి వచ్చింది. ప్రతి ఒక్కరు వచ్చి అలాగే చెప్తూ వచ్చారు. ఈనాడు దేవుడు ఒక్కసారి మనతో మాట్లాడినప్పుడు మనం దిద్దుకుంటే ఇక మరలా చెప్పాల్సిన అవసరం ఆయనకు ఉండదు. ఆయన సేవకులను, తన ప్రవక్తలను పంపించాల్సిన అవసరం ఆయనకు ఉండదు. దిద్దుబాటు అనేది ఎంత ప్రాముఖ్యం. నువ్వు రక్షణ పొందావా? రక్షణ పొందు అని దేవుడు ఎంతకాలం నీతో వాదిస్తాడు, ఎంతకాలం నీతో మాట్లాడతాడు. ఎప్పటికీ నీవు ఒప్పుకోలుకు వస్తావు, సరి చేసుకుంటావు, దిద్దుకుంటావు. నువ్వు దిద్దుకోకపోతే నీ జీవితాంతం వరకు రక్షణ సువార్త నీకు వినబడుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని దయ ఇంకా అపారంగా నీ మీద ఉన్నది కాబట్టి, నువ్వు నశించడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి రక్షణ లేని వారందరూ కూడా తమ జీవితాన్ని, తమ క్రియలను, తమ హృదయాన్ని దిద్దుకోవాలి. యేసును ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించాలి. పాపక్షమాపణ అనుభవాన్ని పొందాలి. ఎందుకంటే అనవసరంగా మనం రక్షణ లేకుండా నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. హెచ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, హెచ్కేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి 23వ వచనం చదవండి. దుష్టులు మరణమునందుట చేత నాకే మాత్రమైన సంతోషం కలుగునా. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు అంటున్నాడు. దుష్టుడు తమ దుష్టక్రియలను విడిచి మారు మనసు పొందాలి. పాపులు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. దుష్టులు మరణమునందుట చేత నాకేమైనా సంతోషమా అన్నాడు. పాపులను రక్షించుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు.
రక్షణ కొరకే ఆయన వచ్చాడు, కానీ దేవుని ఉగ్రత నీకు ఇవ్వడానికి ఆయన రాలేదు. కాబట్టి దేవుని అనుగ్రహం, ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తున్నావా? మారు మనసు పొందకుండా, దేవుని హెచ్చరికలను మనస్కరించకుండా నిన్ను నీవు కఠినపరుచుకుంటున్నావా? పాపం ఎంతో భయంకరం. భూలోకంలో నెమ్మది ఉండనివ్వదు, శాంతి దొరకదు, ఆందోళన. ఈ పాపములో చనిపోతే దేవుడు పాపము వలన వచ్చు జీతం మరణమైన నిత్య నాశనం, నరకంలోకి మనల్ని పంపిస్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదన్న. ఆ బాధ ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు. నువ్వు క్షమాపణ పొందకుండా చనిపోతే యుగ యుగములు కూడా ఆ నరకంలో కాలాలి, యుగ యుగములు వేదన పొందాలి. అక్కడ భయంకరమైన అగ్ని ఉంటుంది, అగ్ని జ్వాలలలో మనం యాతన పడతా ఉంటాం. అందుకని ప్రియులారా, మనల్ని మనం దిద్దుకుందాం. రక్షణ పొందడానికి ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగం, బలియాగమును ఆశ్రయిద్దాం. నేను పాపిని ప్రభువుని ఒప్పుకున్న ప్రతి ఒక్కరికి ఆయన రక్షణ కలగజేస్తాడు. సౌలు అనే ఒక ఆయన ఉన్నాడు, మతనిష్ట కలిగిన వ్యక్తి. ఈయన గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రైస్తవులను ఎంతో హింసించి, గాయపరచి, చంపి, కొట్టినటువంటి వ్యక్తి. ఇంకా దాక్కున్న వారిని కూడా బయటికి లాక్కొచ్చి చంపాడు. కానీ దేవుని హెచ్చరిక ఇతని దగ్గరికి వచ్చినప్పుడు తన మార్గాన్ని దిద్దుకున్నాడు, తన క్రియలను దిద్దుకున్నాడు. దేవుని ఆత్మ చేత సంధించబడి రక్షణానుభవానికి వచ్చాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1 నుంచి సహాయం చేయండి. సౌలు ఇంకను శిష్యులను బెదిరిస్తూ, చంపడానికి కూడా వెనకడుగు వేయకుండా హత్య చేస్తూ, తనకు ప్రాణాధారమైనట్టు, క్రైస్తవులను కొట్టకపోతే, క్రైస్తవులను చంపకపోతే నాకు ప్రాణము నిలబడదు అన్నంతగా, అదే నాకు ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి వారిని బంధించి పత్రికలు ఇమ్మని అడిగాను అన్నాడు. ప్రధాన యాజకుల చేత అధికారం పొందాడు. దమస్కులో కూడా క్రైస్తవులు ఉన్నారని ఆయన ఆ అధికారాన్ని తీసుకొని అతడు దమస్కు మార్గాన ప్రయాణం చేస్తూ ఆ ఎడారి గుండా వెళుతూ ఉన్నాడు యెరూషలేము నుండి. అయితే దేవుడు అక్కడ అతన్ని దర్శించాడు. ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడ్డాడు. సౌలా, సౌలా, నీవేలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట విన్నాడు. నీవెవడవు అని అడగగా, నీవు హింసించుచున్న యేసును అన్నాడు. అప్పుడు అతడు లేచి పట్టణంలోనికి వెళ్ళు, ఏమి చేయవలనో నీకు. చూడండి, ఎంతమంది చెప్పినా వినని సౌలు దేవుని స్వరం విని అతనికి లోబడ్డాడు. అతని మార్గం మార్చబడింది, అతని క్రియలు దిద్దుకున్నాడు. అందుకే అతడు రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత అతని గురించి ఏమని అతను చెప్పుకుంటున్నాడు? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. పూర్వము అంటే రక్షణ పొందక ముందు దూషకుడను, హింసకుడను, హానికరుడను అన్నాడు. పౌలుకు దూషణ, హింస, హానికరమైన లక్షణాలు ఉన్నాయి. దూషించడములో దిట్ట, హింసించడములో దిట్ట,
హాని చేయడంలో ఆయన దిట్టగా ఉన్నాడు. అయితే దేవుడు నన్ను దర్శించాడు, నాకు రక్షణ ఇచ్చాడు, నన్ను నేను దిద్దుకున్నాను, నేను దేవుని ఏర్పాట్లోకి వచ్చాను, నేను ఆయనకు కృతజ్ఞుడనై ఉన్నాను అన్నాడు. నేడు ఎంత కాలం దూషణలు పలుకుతూ దూషకుడిగా ఉంటావు, హాని చేస్తూ నీకు నీవు హాని చేసుకుంటూ ఉంటావు, అలాగే హింసిస్తూ హింసకుడిగా ఉంటావు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపం కొరకు ప్రాణం పెట్టాడని గుర్తిస్తున్నావా? నీవు ఈ క్రియాపూర్వకమైన పాపాలు చేసి పాపము వలన వచ్చు జీతం మరణమైన నరకానికి వెళతావా? ఇది అనుకూలమైన సమయం. సౌలు రక్షించబడ్డాడు, దర్శించబడ్డాడు, దేవుని స్వరానికి విధేయత చూపించి తన మార్గాన్ని తన క్రియలను దిద్దుకొని బ్రతికాడు, ధన్యుడయ్యాడు. దేవుని వాక్య వెలుగు అతనిలోకి ప్రసరించింది, నరకపు శిక్ష అతని మీద నుండి కొట్టివేయబడింది, యేసుకు మంచి పరిచారకుడిగా అయ్యాడు. ప్రియులారా, ఈనాడు ఎంతోమంది దొంగలు, నరహంతకులు, కునికోర్లు, వ్యభిచారులు దిద్దుకుంటున్నారు, రక్షణ పొందుతున్నారు. నేను అంత పెద్ద పాపాలు చేయట్లేదని జన్మ కర్మ పాపాలలో ఉండి నరకానికి వెళ్తున్నావా? ఆయన వాక్యం విన్న సౌలే కాదు, సమరే స్త్రీ మారింది, పాపమును ఒప్పుకొని ఆయన ఏర్పాటులోకి వచ్చింది. నయమాను మార్పు చెందాడు, తాను దిద్దుకున్నాడు. రాహాబు మార్చుకుంది తన బ్రతుకును, దిద్దుకుంది తన క్రియలను. అందుకే వారందరూ దేవుని పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డారు, ధన్యులయ్యారు. ఇది అనుకూలమైన సమయం. ఇప్పుడే నువ్వు మంచి ఒప్పుకో. నేను పాపిని ప్రభువా, నేను హింసకుడను, దూషకుడను, ఇదిగో ఇతరులకు హానికరుడను, నన్ను క్షమించు అని అడుగు. సౌలును రక్షించిన దేవుడు, సమరయ స్త్రీని రక్షించిన దేవుడు, నయమాను ఎడల కనికరము కలిగిన దేవుడు, రాహాబుకు గొప్ప కృపనిచ్చిన దేవుడు నీకు ఇస్తాడు. యేసుక్రీస్తు క్షమించలేని పాపమంటూ ఏదీ లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపాలను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట. కాబట్టి ప్రియులారా, మనం ఎంత ఘోర పాపాత్ములమైన, శాంతి సమాధానాలు లేక అలమటించకుండా, నరకానికి వెళ్లకుండా ఇప్పుడే మన హృదయం తెరిచి ఆయనను స్వీకరిద్దాం, మన క్రియలను దిద్దుకుందాం, మన యొక్క మనసును మార్చుకొని యేసును సొంత రక్షకుడిగా అంగీకరిద్దాం. అప్పుడు మనం మార్గములను దిద్దుకున్నందుకు ప్రభువు మనకు బ్రతికినిస్తాడు, రక్షణలోకి వస్తాం, జీవగ్రంథమందు మన పేరు రాయబడుతుంది, మనం ధన్యులమవుతాం. ఎప్పుడైతే సౌలు తన క్రియలు మార్గాన్ని దిద్దుకున్నాడో అప్పుడు వెంటనే దేవుడు తన ప్రవక్త ద్వారా ఆయనకు ప్రార్థన చేయించాడు. నీవు తడవు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపాలను కడిగివేసుకోమన్నాడు. బాప్తిస్మము రక్షణ కాదు, రక్షణ పొందిన తర్వాత అందరి ఎదుట సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు దాన్ని ఏర్పరిచాడు. కానీ నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వడానికి ముందే మన హృదయములో పాపక్షమాపణ అనుభవాన్ని మనం పొంది ఉండాలి, రక్షణ అనుభవములోకి రావాలి, యేసును రక్షకుడిగా అంగీకరించాలి. అప్పుడు నీటి బాప్తిస్మంలో మనం సాక్ష్యం ఇస్తాం. బాప్తిస్మం కేవలం సాక్ష్యం అంతే, అది ఆయన సంకల్పము కనుక అందులో పాలు పొందిన వారందరినీ బట్టి కూడా ప్రభువు సంతోషిస్తాడు. రక్షణ పొందిన నీవు, మంచి తీర్మానంలో ఉన్న నీవు బాప్తిస్మం తీసుకోవడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? మానవుని యోచన ప్రకారం, మానవుని పద్ధతిని బట్టి బాప్తిస్మం తీసుకోవద్దు. దేవుని యోచన ప్రకారం,
దేవుడు నిర్ణయించిన రీతిగా బాప్తిస్వం తీసుకోవాలి. పౌలు ఏ సేవకుడి చేత బాప్తిస్వం తీసుకున్నాడో మనకు తెలియదు. పౌలు కొంతమందికే బాప్తిస్వం ఇచ్చాడు, గొప్పగా చెప్పుకోకుండా. కాబట్టి అందుబాటులో ఉన్న సేవకులు, సంఘం మన కొరకు ఏర్పరచబడినప్పుడు మనం నీటి బాప్తిస్వంలో సాక్ష్యం ఇచ్చి దేవుని మహిమపరచాలి. అప్పుడు ఆకాశం తెరవబడుతుంది. పరిశుద్ధాత్ముడు పావురాకారము వలె దిగి వస్తాడు. యేసయ్య మీదికి వచ్చినట్టు పరలోకం నుండి స్వరం వినబడుతుంది, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. దేవుడు నిన్ను ఒత్తిడి చేస్తుండగా ఆలస్యం చేయొద్దు. ఏదో ముహూర్తాలు, తేదీలు మనకు అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించిన సమయాన సంఘం ఎదుట, దూతల ఎదుట, ఈ కార్యాన్ని తొంగి చూస్తున్న పరిశుద్ధ దూతల ఎదుట మనం సాక్ష్యం ఇవ్వాలి. సంఘంలో అంగాలుగా చేర్చబడాలి. అదే దేవుని యొక్క సంకల్పం. ఆదిమ సంఘం పేతురు ద్వారా బాప్తిస్వం పొందింది. అంటే పేతురు బాప్తిస్వం ఇచ్చిన వారిని అందరినీ కూడా ఆదిమ సంఘంగా ఏర్పరిచారు. ఆ సంఘం దేవుని ఏర్పాటులోకి వచ్చి ఆయన్ను మహిమపరిచారు. కాబట్టి ప్రియులారా, మనం కూడా దిద్దుకోవలసిన విషయాలలో త్వరపడుతూ ఉండాలి. రక్షణ లేకపోతే రక్షణ కొరకు దిద్దుకొని మార్గములను సరిచేసుకొని పాపక్షమాపణ పొందాలి. రక్షణ తీర్మానం ఉంటే బాప్తిస్వం కొరకు మనం సిద్ధపడి బాప్తిస్మాన్ని తీసుకొని ప్రభువుని మహిమపరచాలి. ఒకవేళ రక్షించబడి దేవుని బిడ్డలమై బాప్తిస్వం పొంది సంఘములో చేర్చబడి ఉంటే మనం దిద్దుకోవలసిన విషయాలలో కూడా దిద్దుకుంటూ ఆయన రాకడ కొరకు ఎదురు చూచేటువంటి వారంగా ఉండాలి. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. ఒకరు సహాయం చేయండి. వీరు అపోస్తలుల బోధయందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి అన్నాడు. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఇదే సంఘం యొక్క పునాది. దేవుడి రాకడకు సిద్ధపడాలంటే ఈ 4 అనుభవాలను మనం ఎడతెగకు కొనసాగించేటువంటి వారంగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘాలకు దేవుడు సందేశాన్ని పంపించాడు. మీరు దిద్దుకుంటేనే సరి, మారు మనసు పొందితేనే సరి, ఎవరి క్రియల చొప్పున వానికి ఇవ్వడానికి నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. ఇదిగో సిద్ధపరచిన జీతం నా యొద్ద ఉన్నది అంటూ ఉన్నాడు. రక్షణ పొంది దేవుని బిడ్డలమై ఆయన సంఘంలో చేర్చబడిన మనం దిద్దుకుంటున్నామా? ఆ ఏర్పాటులోకి వస్తున్నామా? కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు. కీర్తనల గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడు చెప్తా ఉన్నాడు వారికి. 50వ కీర్తన 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? ఆ దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవిస్తావు, కీడు చేయవలనని నోరు తెరుస్తావు. నీ నాలుక కపటము కల్పిస్తుంది. ఇట్టి పనులు నువ్వు చేస్తుండడం నేను చూస్తూ ఉన్నాను. నేను మౌనినై ఉన్నాను. అందుకు నేను ఆ దేవుడు ఏం చెయ్యట్లేదు కదా.
నేను ఇన్ని పనులు చేసిన ఆయన మౌనంగా ఉంటున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు. అయితే నీ కన్నుల ఎదుట వాటిని వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను అన్నాడు. రక్షణ పొందిన మన జీవితాలలో దిద్దుకోవలసినవి, మార్పు చేసుకోవలసిన అంశాలలో మనం మార్పు చేసుకుంటున్నామా? దిద్దుబాటు నీకు అసహ్యము కదా అన్నాడు. దేవుని మాటలను వెనుకకు త్రోసేసే వారంగా ఉంటున్నామా? దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు రెండు వైఖరులు ఉంటాయి. ఒకటి ఏంటంటే దావీదు వలె ఆ మనుష్యుడను నేనే అని ఒప్పుకుంటాం. రెండవది ఏంటంటే ఆహాబు వలె మూతి ముడుచుకొని ఇంటికి వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటాం. మొదటి రాజుల గ్రంథంలో ఒక ప్రవక్త ఆహాబుకు హెచ్చరిక తీసుకొస్తాడు. ఆహాబుకు హెచ్చరిక తీసుకొచ్చినప్పుడు ఆహాబు మాటలు విన్న అతను దిద్దుకోకపోగా, నిజమే నేను పొరపాటు చేశానని ఒప్పుకొనకపోగా, అతడు తన మూతిని ముడుచుకొని తన ఇంటికి తిరిగి వెళ్ళేను అన్న మాట రాయబడుతూ ఉంటుంది. గత దినాలలో ఈ మాటను మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈనాడు దేవుని ఏర్పాట్లో దావీదు వలె మనం దిద్దుకుంటున్నామా? దావీదు వలె సరి చేసుకుంటున్నామా? లేక ఈ ఆహాబు వలె మూతి ముడుచుకొని ఇంటికి వెళ్ళిపోయేటువంటి వారంగా ఉన్నావా? చూడండి, మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము 43వ వచనం చదవండి. రాజుల మొదటి ఇశ్రాయేలు రాజు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో షోమ్రోనులోని తన నగరునకు ప్రవక్త చెప్పినప్పుడు తాను సరి చేసుకోవడానికి బదులుగా ఆయనకు కోపము వచ్చింది అన్నాడు. మూతి ముడుచుకున్నాడు అని చెప్పాడు. ఈనాడు ఆహాబు లాంటి గుంపులో ఉంటే మనకే ప్రయోజనం ఉండదు. కానీ నాతాను ప్రవక్త వచ్చి దావీదుకు చెప్పినప్పుడు దావీదు పశ్చాత్తాపడి ఆ మనుష్యుడను నేనే అని ఒప్పుకొని సింహాసనం దిగి మోకరిల్లి ప్రభువును వేడుకున్నటువంటి వారిలా ఉంటే ఎంతో ధన్యులమవుతాం. రెండవ సమూయేలు గ్రంథం దావీదు యొక్క పశ్చాత్తాపం, ఒప్పుకోలు ఇక్కడ కనబడతా ఉంది. అతను ఒప్పుకున్నందుకు దేవుడు అతని పాపాన్ని క్షమించి, దావీదును దేవుడు క్షమించి అతని పాపాన్ని పరిహరించాడు. 12వ అధ్యాయం 13వ వచనం, నేను పాపము చేసి తిని. దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అన్నాడు. ఎంత ఘోర పాపాన్నైనా నిజమైన పశ్చాత్తాపముతో ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తున్నాడు, ఆయనను మన్నిస్తున్నాడు, ఆ పాపాన్ని పరిహరిస్తున్నాడు. మరి మనం ఎలా ఉన్నామా? ఆహాబులాగా ఉన్నామా లేక దావీదులాగా ఉన్నామా? దావీదు అందుకే దేవుని హృదయానుసారుడయ్యాడు, దేవుని ఏర్పాట్లను నెరవేర్చుకోగలిగిన వాడిగా ఉన్నాడు. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో కడగబడి నీతిమంతులమై మనం నీతిని విడిచిపెట్టి పాపం చేస్తే దేవుడి కోపం మన మీదకి వస్తుంది. పాపం ఒప్పుకొని దిద్దుకుంటూ ఆయనను అనుసరిస్తే ఆయన ఆశీర్వాదం మనకు కలుగుతూ ఉంటుంది. 30 నుంచి సహాయం చేయండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మీ అతిక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటిన్నిటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును ఆ నూతన బుద్ధియు తెచ్చుకొనుడి.
మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. మరణము నందువాడు మరణము నందుటను బట్టి నేను సంతోషించువాడను గాను. మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువకు మనసు త్రిప్పుకొనుడి అంటే మీ క్రియలను మీ మార్గములను దిద్దుకొనుడి అంటూ ఉన్నాడు. ఆయన రాకడ ఆసన్నమవుతున్న దినాల మధ్య నీ వాక్యం, దేవుని వాక్యమును చదివే విషయంలో దిద్దుకుంటున్నావా? ఈరోజు దేవుని వాక్యం చదువుకొని ఆలయానికి వచ్చావా? ఎంతకాలమైంది నీవు నీ పరిశుద్ధ గ్రంథం తెరిచి? అతడు బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలేను అన్నాడు. చదువువాడు ధన్యుడు, వినువాడు ధన్యుడు అన్నాడు దేవుడు. వాక్యము చదివితే మన విశ్వాసం వికసిస్తుంది, విశ్వాసంలో బలవంతులుగా ఉంటాం. కానీ రక్షించబడిన క్రొత్త దినాల్లో చదివినంతగా ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని చదవలేకపోతా ఉన్నాం. ప్రియులారా, వాక్యమే వెలుగు. దేవుడు అన్నాడు, దావీదు అన్నాడు 119వ కీర్తనలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నాడు. కాబట్టి వాక్యం మన మనసులను వెలిగిస్తుంది. ప్రతి దినము మన భాగాన్ని మనం చదవాలి. పాత నిబంధన చదవాలి, క్రొత్త నిబంధన చదవాలి. అంతేకాదు సంఘముగా కూడుట మానద్దు. అవకాశాన్ని వినియోగించుకోవాలి, బలపడాలి, ప్రభువులో ఉండాలి. గృహకూడికలు కావచ్చు, స్త్రీల కూటం కావచ్చు, సంఘ ప్రార్థన కావచ్చు, ఉపవాస ప్రార్థనలు కావచ్చు, రాత్రికాల ప్రార్థనలు కావచ్చు. నీ కొరకు సిద్ధపరిచిన సందేశం, నీ ఆశీర్వాదం కొరకు దేవుడు స్థిరపరిచి ఉంచాడు. అందుకే కూటాలలో మనం కనబడినప్పుడు ఆయన ఆశీర్వాదాలు మనకు కలుగుతూ ఉంటాయి. దిద్దుకుంటాం, సరిచేసుకుంటాం, దీవెనను అనుభవించేటువంటి వారంగా ఉంటాం, ఆయన ప్రత్యక్షతను అనుభవిస్తాం. కాబట్టి ప్రియులారా, వాక్యం చదవడంలో, ప్రార్థన చేయడంలో, సంఘానికి సాగడంలో మనం దేవునికి ఎంత దగ్గర ఉంటే అంత మంచిది. ఆయన మనల్ని తన ఏర్పాటులోకి తీసుకొచ్చేటువంటి వాడిగా ఉంటాడు. నామార్థకంగా మన ఆధ్యాత్మిక జీవితంలో సరి అయిన దర్శనం లేకుండా మనం ఉండకూడదు. నామార్థకమైన జీవనం దేవుని దీవెనను కలిగించదు. చూడండి, 40 రోజులు ఉపవాసం ఉంటాం. సాధారణంగా అన్ని సంఘాలలో కాదు, కొందరి జీవితాలు నేను చూశాను. 40 రోజులు మాంసం తినరు, బూతు మాటలు మాట్లాడరు, ఇతరులకు హాని చేయరు. కానీ 40వ దినం అయిపోయిన తర్వాత సర్వదా మొదట ఉన్నట్టే ఉంటారు. కూషు దేశస్థులు తన చర్మపు రంగును మార్చుకోలేని రీతిగా, నక్క లేదంటే చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేని రీతిగా వారి స్వభావం వారు కనపరిచేటువంటి వారిగా ఉంటారు. క్రైస్తవ జీవితం స్వభావములో కార్యం చేయాలి కానీ ఆచారంగా ఏదో 40 రోజులు చేస్తే దీవెన వస్తుంది అనేటువంటి విధంగా మనం చేయకూడదు. కాబట్టి అనునిత్యం దేవుడు నీ స్వభావంలో కార్యం చేస్తున్నాడా? కొన్ని స్థలాలలో, సంఘాలలో సభలు జరుగుతాయి. సభలు జరిగేటప్పుడు ఎంతో పరిశుద్ధంగా చక్కగా పాటలు పాడుతూ ప్రార్థనలో ఉన్నట్టుగా పరిశుద్ధులు కనబడ్డప్పుడు, సేవకులు కనబడ్డప్పుడు పరుగులెత్తుకుంటూ వస్తారు. సభలు అయిపోనివ్వండి, ఇక ఆ రాత్రి నుంచే మొదలు పెడతారు రామాయణం, మహాభారతం, తిట్లదండకం. ఒక్కరి నోరు సరిగా ఉండదు. గొప్ప గొప్ప దైవజనులు, ఆత్మాభిషిక్తులు మంచి సందేశాలు 3 రోజులు వారి మీద గుమ్మరిస్తే 4వ రోజు వారి జీవితాలు బురదలో దొర్లిన పందిలాగా, వాంతికి తిరిగిన కుక్కలాగా ఉంటాయి. మార్పు లేని జీవితం ఎంతకాలం? దిద్దుకోని స్థితి ఎంతకాలం? స్వభావములో సిలువ వేయబడాలి, నూతనపరచబడాలి. రక్షించబడిన నువ్వెందుకు బూతులు మాట్లాడుతున్నావు? రక్షించబడి ప్రభు బలలో పాలు పొందుతున్న నీవెందుకు హానికరంగా, హింసకరంగా ఉంటూ ఉన్నావు? దైవవాక్యం దినదినము చదివి దేవుని ఏర్పాట్లో ఉంటే దేవుని వాక్యం మనకు కళ్ళం వేస్తుంది. ఒకవేళ తప్పిపోయిన వెంటనే మనం గ్రహిస్తాం, మన నాలుక నోరు అదుపులో పెట్టుకుంటాం, ప్రభువా క్షమించు అని అడుగుతూ ఉంటాం. కానీ అదే అలవాటైతే, మన స్వభావం మార్చుకోకపోతే
దేవుడి ధవల సింహాసనం ఎదుట మనం తీర్పు పొందవలసి ఉంటుంది. యేసు రక్తంలో మనం కడగబడ్డాం, దేవునికి స్తోత్రం. కానీ ప్రభు వచ్చేంత వరకు మనం కడగబడుతూనే ఉండాలి. మన క్రియలు దిద్దుకోవాలి, మన మనసు మార్చుకోవాలి. ఎప్పటికప్పుడు ఏ ఏ విషయాల్లో సరి చేసుకోవాలో ఆ విషయాలలో సరి చేసుకోవాలి. ఎందుకంటే పాప స్వభావముతో పుట్టిన మనం ఎంత ఆయుష్ వచ్చినా సరే ఆయనకు సమీపమవుతున్న కొలది మన రహస్య పాపాలు కనబడుతూనే ఉంటాయి. ఆ పాపాలన్నింటినీ విడిచిపెట్టి ఒప్పుకొని ప్రభు యొక్క దీవెనను పొందేవారంగా ఉండాలి. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 8-9 వచనాలు చదవండి. మా దోషములను నీవు, ఈ కీర్తన మోషే రాశాడు. బహుశా ఇది ఆయన అంతిమ దశలో రాసి ఉండవచ్చు. అంటే 120 సంవత్సరాల ఇంచుమించు వయసులో ఆయన రాసి ఉన్నాడు. ఆ సమయంలో మోషే అంటున్నాడు, మా దోషాలు నీ ఎదుట నీవు ఉంచుకొని ఉన్నావు. చదవమ్మా. నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నవి అన్నాడు. మోషే ఎంతో దిద్దుకుంటున్నాడు. దేవుడు చెప్పిన కొలది దిద్దుకుంటున్నాడు. అయినా సరే 120 సంవత్సరాల వయసులో ఇంకా రహస్య పాపాలు కనబడుచున్నవి అన్నాడు. అంటే దిద్దుకోవలసినవన్నీ ఉన్నాయి. దిద్దుకుంటూ వెళితే మోషే ఆయన స్వారూప్యంలోకి రాబడ్డాడు. మోషేని దేవుడు ప్రశంసించాడు. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అని సాక్ష్యం ఇచ్చాడు. ఆయనకున్నంత కోపం ఎవ్వరికీ లేదు. కానీ ఆ కోపాన్ని అణుచుకొని చెక్కుకొని స్వాధీనం చేసుకొని సాత్వికుడు అన్నటువంటి మాటను మోషే సంపాదించుకున్నాడు. ఈనాడు నువ్వు అలాంటి ఆధిక్యత పొందుతున్నావా? దిద్దుకోవడం గొప్ప ధన్యత. కడగబడ్డానికి ఇష్టపడాలి, సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. ఏ లోపం ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు అప్పుడు మనల్ని మనం సరి చేసుకొని దావీదు వలె, మోషే వలె ఆయనకు అప్పగించుకునే వారంగా ఉంది. దిద్దుబాటు అసహ్యమైతే దేవుని కార్యాలయంలో పాలు పొందలేదు. శుక్రవారం రోజు 7 మాటలు చెప్పమంటే ఎంతో రెడీ అవుతారు. వాళ్ళకు బల్లలో పాలు పొందే అనుభవం ఉండదు, ఆరాధించేటువంటి అనుభవం ఉండదు. సమాజంలో ప్రభువానికి స్తోత్రం అని ఎలుగెత్తి చెప్పారు. సమాజానికి సమయానికి వచ్చేటువంటి అనుభవం ఉండదు. ఒక్క గృహకూడిక తెలియదు, ఒక రాత్రి ప్రార్థన, ఒక సంఘ ప్రార్థనలలో పాల్పొందరు. కానీ మైకు పట్టుకుంటే మాత్రం ఎంత ప్రేమ, ఎంత అనురాగం, ఎంత వాక్యాన్ని ఒలకబోస్తారు. అనేక సంఘాలలో ఇదే పరిస్థితి. దేవుని ప్రజలతో నలగడం, శరీరాన్ని నలగొట్టుకోవడం, ప్రార్థనలో మోకరిల్లి ఉండడం అనే అనుభవాలు కొదువైపోతున్నాయి. జ్ఞానం పెరిగిపోతుంది. ఎక్కడ చెప్పినా లేదా ఎక్కడ చెప్పనటువంటి వర్తమానాలను వినిపిస్తారు, కానీ ఆధ్యాత్మిక జీవితంలో అనుభవము లేనటువంటి వారిగా ఉంటారు. ఇలాంటి వారి వల్ల ప్రయోజనం ఏముంది? ఒక ఆత్మ రక్షించబడుతుందా? జ్ఞానాన్ని ప్రదర్శిస్తామే తప్ప ఆ సందేశాల ద్వారా ఎలాంటి ఆత్మ ప్రయోజనం ఎవరికి కూడా కలగజేయం. విన్నవారు కూడా చాలా బాగుందండి అని వాళ్ళని మెచ్చుకుంటారు తప్ప ప్రభు యొక్క దర్శనం కన్నుల ఎదుట ఉండదు. పాప పశ్చాత్తాపం, దిద్దుబాటు లేనటువంటి పరిస్థితుల్లోనే వారు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈనాడు సంఘాలలో ఇలాంటి పరిస్థితి ఉంటే దేవుని రాకడ కొరకు ఎలా సిద్ధపడతాం? ఎప్పుడు బలపడతాం? దిద్దుకొనుడి, మనసు తిప్పుకొనుడి, ప్రభువులో బలపడుడి అంటున్నాడు. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఎవరైతే సిద్ధపడి ఉంటారో ఆయనతో పాటు పరలోకానికి వెళ్తారు. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయం ఆ ప్రత్యక్షతను అందుతాం. నాకు సహాయం చేయి ప్రభు. అలవాటు, ఆనవాయితీ, ఆచారం నాకొద్దు. నాకు నూతనమైన అనుభవం ఇవ్వు. నా మనస్సు మెత్తగా ఉంచు. నీ వాక్య ప్రకారం నా బ్రతుకుని స్థిరపరచు. నీ రాకడెప్పుడో, నా ప్రాణం పోకడం ఎప్పుడో, సమృద్ధి అయిన ప్రవేశం పరలోకంలో పొందినట్లు నన్ను సిద్ధం చేయని అడుగుతాను.
ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.